నమస్కారం. మాది గంగవరం మండలం, శ్రీ గంగవరం మండలం పాతకోట గ్రామ కరపరస్తులు చిట్టిమేలు కొండయ్య అనే నేను. ఇక్కడ మా తాత ముత్తాతల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాం. ఈ స్థలాలన్నీ కూడా కమ్మవారు ఇచ్చారు. 3-2 ఎకరాలు మాకు పెద్దలకి. అంటే నీళ్ళు మూసేటప్పుడు ఉండేటప్పుడు మేము ఏంటంటే మా పెద్దలు కూడా అంత తెలివి తక్కువ లేకుండా మేము కాగితాలు గట్టారు రాసుకోలేదు. ఇక్కడ 2 ఎకరాలు ఇచ్చారు సరే. అక్కడ పాత ఇల్లు కట్టుకుని మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకున్నాం. ఆ పక్కన పాక వేసుకున్నాను. పాక 5 సంవత్సరాలు పడిపోయింది సార్. ఆ పాక పడిపోయిన తర్వాత మళ్ళీ మొన్న నేను కడుతుంటే పంచాయతీ వారు వచ్చి ఆఫ్ చేసేది. ఆగేమండి. ఆగిన తర్వాత మళ్ళీ మంత్రి గారు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తే నేను వచ్చి చూస్తానని 4 నెలలు గడువు అయిందండి. ఈ లోపల లంకలోను ఇదివరకు గోదావరి ఇస్తే 45 గొర్రెలు వెళ్ళిపోయినండి. గోదావరి ఎక్కువకుండా తోలుకొచ్చేసిన ధరికి. ఈ తోలుకొచ్చేసిన తర్వాత ఇందులో షెడ్ వేసుకుంటే ఇంకో గొడవ ఉన్నదని వర్షాలు గొర్రెలు చచ్చిపోతాయని 10 రోజులు ఎత్తుంటే ఆఫ్ చేస్తారండి. 10 రోజులు చూసాక మంత్రి గారు నాన్నగారి దగ్గరికి వెళ్ళాము. ఆయన ఏమన్నారంటే వాళ్ళలో చెప్తున్నారు, మీరేలో చెప్తున్నారు, సైట్ చూసి చెప్తానన్నారు. ఈ లోగాలు వీళ్ళు వెళ్ళి ఆ సైటు పంచాయతీ అని చెప్పారండి. అయితే ఈ లోగాలో మేము ఏం చేసామంటే గొర్రెలు చచ్చిపోతుందని 2 గొర్రెలు ఎన్నో చచ్చిపోయినప్పటికే మరి రేకేసేసుకున్నాం సార్. అంతకుముందు మొదలెట్టింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఏమైనా సరే అంటే గ్రామంలో భూములు ఉన్నాయి ఇలాంటి ఆక్రాలని ఆక్రాల మీద నీరు దిగటానికి 50-70 ఎన్నో సంతకాలు పెట్టించుకుంటే ఆ సంతకాలు దీని మీదకి వర్జించి ఇది గుడికి లాక్కుందాము, ఇక్కడేమో ఇది కళ్యాణ మండపం కట్టిందాం అలాగే అని ఉద్దేశంతో సెక్రటరీ గారిని కూర్చుకుని వీళ్ళంతా ఏకమయ్యి ఇంతకుముందు ఇక్కడ చేస్తాను అలాగేలని చెప్పేసి ఎత్తే ఆఫ్ చేయడం కూడా జరిగిందండి. అందుకు శాతం ఇప్పుడు సెక్రటరీ గారు మమ్మల్ని మాత్రం వారానికి 15 రోజులకి నిలబడి నీళ్ళు కూర్చుని అన్నం తినట్లేదు. కానీ ఇప్పుడు వరకునండి ఎంతమంది అంటే వచ్చిన వాళ్ళు చూస్తేనే కానీ అర్థమైంది ఇక్కడ తలం. ఇలాంటివి ఎన్నో తలాలు ఉన్నాయి. వాటి జోలికి వెళ్తాను వచ్చారు ఆక్రమణ. అంటే కొంతమందికి ఇల్లు కట్టేవాడు ఆఫ్ చేసి నోటీసులు ఇస్తాం, రేతిల్లు కట్టేయటం, పగలిల్లు ఆఫ్ చేయటం, అలాంటికి ఏమో పన్నులు వేయటం, మళ్ళీ పట్టాలు తెప్పించేయటం, మళ్ళీ కరెంటు బిల్లు తెప్పించేస్తాం, అలాంటివి ఎన్నో చేశారు సరే. కానీ ఆ కాడ నుంచి ఈ కాడ నుంచి అన్ని విడదీసుకొచ్చి ఇది కానీ గవర్నమెంట్ ల్యాండ్ అయితే వాటితో పాటు ఇది కూడా మీరు కూడా హ్యాండ్ఓవర్ చేసేసుకోండి. మీ పెద్దలకి మాకు మంత్రి గారు మీకు నాకు ఏదోటి సాయం చేస్తారని నేను ఆశపడుతున్నాను సార్. 26 నోటీస్ ఇచ్చేది అన్నట్లు మార్కింగ్ చేసి వచ్చేయండి. మాది మేము మా పర్సలేనండి. మీరు అలా ఇద్దరు ఈయన పై అధికారి ఉన్నారు ఎంఆర్ఓ గారు. ఆయన చర్య తీసుకోలేదు అనుకోండి, ఆయన కూడా అవ్వలేదు అనుకోండి.